వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. సందేశం శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి వారి సందేశం కూడా ఉంటుంది. ముఖ్య అతిథి సందేశం శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇప్పుడు మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మన ప్రసంగాన్ని గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడతారు. అక్కా చెల్లెలకు, అన్న తమ్ముళ్ళందరికీ నమస్కారం. ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక 5-10 నిమిషాలు అందరం కూడా 2 నిమిషాలు కాకతీయ రాజులు, మన వరంగల్ వేయి స్తంభాల గుడి బతుకమ్మ చరిత్ర గురించి ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోము. మీ అందరికీ కూడా, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న సగం క్యాబినెట్ వేదిక మీద ఉన్నది. ఇవాళ వరంగల్లో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదిక అందించిన ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు అందరూ కూడా ఇవాళ వరంగల్ రావటం అనే దాని మీద చాలా పెద్ద ఉద్దేశంతో రావడం జరిగింది. గతంలో విస్మరించినట్టు వరంగల్ని పూర్తిగా తీర్చిదిద్దడానికి సగం క్యాబినెట్ 12 మందిలో 5 ఇక్కడ ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకొని ఒక 5-10 నిమిషాలు మీకు, ఎందుకంటే రాక దసరా వచ్చింది, బతుకమ్మ వచ్చినప్పుడు ఇప్పటికే లేట్ అయిందని చెప్పి మీరు అనుకున్నట్టు, కానీ ఒక 5-10 నిమిషాలలో అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. దయచేసి ఓపిక పట్టుకోండి అని మనం చేస్తున్నాం. టూరిజం మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు సార్ని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఈనాడు కాకతీయులు నిర్మించినటువంటి వేయి స్తంభాల గుడి దగ్గర ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. మన బతుకమ్మ పండుగ కార్యక్రమాల్లో ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరితో ఈ పండుగలో పాలు పంచుకొని ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, శాసనసభ్యులు రాజేంద్ర గారు, మా టూరిజం చైర్మన్ ప్రపంచంలో ఖండాంతరాలు ఎక్కడున్న తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఈ యొక్క బతుకమ్మ పండుగను గర్వంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది ఒక మన సంస్కృతి సాంప్రదాయం. ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఈనాడే కాదు, ఇంతకుముందే కాళోజీ కళాక్షేత్రంలో ఐలమ్మ యొక్క చరిత్ర గురించి కూడా చూసడం జరిగింది. అక్కడ కుంజాల గారు అంటే ఒక వీర నారి కథ. ఈ సంఘటన శక్తి ద్వారా బతుకమ్మ పండుగ ద్వారా ఆనాటి